క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పాస్కా 4వ ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈరోజు దైవ పిలుపుల ఆదివారమును కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు మనము మంచి గొర్రెల కాపరి ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి దైవార్చన దేవుని యొక్క శక్తిని మన జీవితంలో గుర్తించాలని తెలియపరుస్తూ ఉన్నది. మొదటి పట్టణము అపోస్తుల కార్యముల నుండి తీసుకొనబడినది. రెండవ పట్టణము యోహాను వ్రాసిన మొదటి లేఖ నుండి మరియు సువిశేషము పునీత యోహాను సువార్త నుండి గ్రహించబడినది. అపోస్తుల కార్యములో పేతురు పవిత్రాత్మతో పూరితుడై ఎంతో ధైర్యముతో యేసుక్రీస్తు యొక్క శక్తిని గురించి మరియు ఆయన నామమునందే ప్రతి ఒక్కరికి రక్షణ ఉందని బోధిస్తూ ఉన్నారు. కుంటివానికి పేతురు నజరేయుడైన యేసు నామమున స్వస్థతను ఇచ్చారు. అయితే యూదా నాయకులు పెద్దలు ఆయనను సిలువకు కొట్టి చంపివేశారు. దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపనని వారికి తెలియపరుస్తూ ఉన్నారు. పునరుత్థానుడైనటువంటి క్రీస్తు శక్తి ఎటువంటి రోగమునైనను బాగు చేయగలదు. మనకు ఎటువంటి రోగము ఉన్నను ఆ దేవాదేవుని యొక్క శక్తితో మనము పరిపూర్ణులము కాగలము. యేసు ప్రభు ప్రతిరోజు కూడా మన జీవితాల్లో అనేక అద్భుతాలు చేస్తూనే ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. దేవుని శక్తి మనలో ప్రతిదినము శక్తివంతంగా పనిచేస్తుందని మనము గుర్తించాలి. దేవునికి ప్రతిరోజు కూడా మనలను కాపాడుతున్నందులకు, మనలను పోషించుచున్నందులకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. అందరికీ నిజమైనటువంటి రక్షణ యేసు ప్రభువునందు కలదని పునీత పేతురు బోధిస్తూ ఉన్నారు. అపోస్తుల చర్యలు 4వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడినట్లు, ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. ఏలైనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకరికి ఇవ్వబడలేదు. యోహాను మొదటి లేఖలో మనము దేవుని యొక్క బిడ్డలమని, దేవుడు మనలను ప్రేమిస్తున్నారని తెలియపరుస్తూ ఉన్నారు. మన భవిష్యత్తులో నిత్య జీవితమును పొందినప్పుడు ఆయన వలె మనము అగుదుమని చెప్తూ ఉన్నారు. యేసు ప్రభువును విశ్వసించే మనందరికీ ఇది గొప్ప భాగ్యము అని మనము గుర్తించాలి. ఆయన ప్రేమతో జీవించడానికి మనము ప్రతినిత్యము ప్రయత్నం చేస్తూ ఉండాలి. నిత్య జీవితం కేవలము పరలోకంలో లభించేదే కాదు, కానీ ఇహలోకంలో కూడా మనము పరిపూర్ణమైనటువంటి జీవితము జీవించినప్పుడు ఆ నిత్య జీవితాన్ని పొందేటువంటి అవకాశము ఇక్కడే మనకు కలుగుతున్నది. ఈనాటి సువిశేషములో యోహాను యేసు ప్రభు మంచి గొర్రెల కాపరి అని, గొర్రెల కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారబోయునని తెలియపరుస్తూ ఉన్నారు. గొర్రెల కాపరికి గొర్రెల గురించి తెలుసు అనగా ప్రియులారా, మనందరిని గురించి ఆయనకు తెలుసు. ఆయన నుండి మనము ఏమీ దాచలేము. మన బాహ్య జీవితము, మన అంతర్జీవితము గురించి ప్రభువునకు బాగా తెలుసు. మనలను ప్రభువునకు సంపూర్ణముగా అర్పించుకొని ఈ జీవితంలో చక్కగా నడిపించమని ఆ ప్రభువును మనమందరము వేడుకుందాం. ఆయన తన గొర్రెల కొరకు ప్రాణమును దారబోసి ఉన్నారు. అనగా మన కొరకు, మన పాపముల కొరకు ఆయన మరణించారు. మన కొరకు యేసు ప్రభు సంపూర్ణముగా బలిని సమర్పించారు.
ఆ బలి మనం ప్రతిరోజు జరుపుకుంటున్నటువంటి దివ్య బలి. ప్రియులారా, దేవుడు చేసేటువంటి గొప్ప అద్భుతము మనము దివ్యబలి పూజలోనే చూస్తూ ఉన్నాం. ద్రాక్షారసములు యేసు ప్రభు యొక్క శరీర రక్తములుగా యేసు ప్రభు మనందరికీ అందిస్తూ ఉన్నారు. మనము ఆయనను మన జీవితములోనికి సంపూర్ణముగా ఆహ్వానించేటువంటి అవకాశము దివ్యబలి పూజలో కలుగుతూ ఉన్నది. కావున ప్రియులారా, ప్రతిరోజు కూడా దివ్యబలి పూజలో పాల్గొని ఆ ప్రభువును లోకనటానికి మనం ప్రయత్నించినప్పుడు అది ఒక గొప్ప అద్భుతముగా మనము భావించాలి. ఈనాడు మనము దైవ పిలుపుల ఆదివారాన్ని కొనియాడే వేళ దైవ పిలుపుల కోసం ప్రత్యేకంగా వేడుకుందాం. యువతి యువకులు తమ జీవితమును త్యాగము చేసి యేసు ప్రభువుకు అర్పించి యేసు ప్రభు బాటలో నడిచి దేవుని రాజ్యమును విస్తరించడానికి వారు తమ జీవితాలను త్యాగం చేయాలని, మరియు ఈ రోజుల్లో జరిగేటువంటి దైవ పిలుపుల సదస్సులు చక్కగా జరగాలని యువతి యువకుల కోసం ప్రత్యేకంగా మనమందరం కూడా ప్రార్థించుదాం. మిమ్మల్ని మీ కుటుంబములను ఆ దేవాదేవుడు దండిగా ఆశీర్వదింతురుగాక. ఆమేన్.